కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి. బాపట్ల జిల్లా చీరాలలో నేతన్న సేవలో పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఇప్పుడు అలా చూద్దాం. ఒకప్పుడు మినీ ముంబై కాలక్రమేణా అన్ని కూడా వృత్తులన్నీ కూడా దెబ్బతిని దానివల్ల ఇక్కడ కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చాం. నేను ఒకటే ఆలోచిస్తున్నాను, చేనేతని ప్రోత్సహిస్తూనే మీ జీవన ప్రమాణాలు పెంచడానికి ఏమేం చేయాలని అన్నీ చేస్తాం. ఈరోజు రాష్ట్రంలో మీరు చూస్తే చీరాల, వెంకటగిరి, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు, పెడన, కాళహస్తి, నర్సాపురం ఇవన్నీ కూడా అనేక చేనేత ఉత్పత్తులకి గుర్తింపు తీసుకొచ్చారు. ఒక ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం పోటీపడి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈరోజు 1,27,000 మంది చేనేత మీద ఆధారపడ్డారు. నేను చాలా వృత్తులు చూశాను. చేనేత పైనే ఆధారపడిన ఏకైక వర్గం చేనేత కార్మికులు. వేరే వాళ్ళు మారగలిగారు కానీ మీరు మాత్రం మగ్గాన్నే నమ్ముకున్న ఏకైక వర్గం చేనేత అని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. మీ అందరిలో ఒక సాంప్రదాయ ప్రకారం సృజనాత్మక కలిగిన వ్యక్తులు మీరందరూ, నైపుణ్యం ఉంది. అయితే కాలక్రమేణా చాలా ఇబ్బందులు వచ్చాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎక్కువ కన్సర్న్ చూపించిన వర్గం చేనేత. ఇప్పుడు కూడా నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, అపోజిషన్లో ఉన్నా రూలింగ్లో ఉన్నా ఎప్పుడూ చేనేత కార్మికులు తెలుగుదేశం పార్టీకే ఓటేశారు తప్ప వేరే గుర్తు తెలియని వ్యక్తులు మీరు. అందుకే ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను. ఆ రోజు ఏ మాట చెప్పాను, 200 రూపాయలు హ్యాండ్లూమ్కి, 500 యూనిట్లు పవర్ లూమ్కి సబ్సిడీ ఇస్తా అన్నాం. చెప్పిన మాట నిలబెట్టుకున్నాం. నేను పోయిన టర్మ్లోనే చేనేత కార్మికులు మగ్గం దగ్గర కూర్చొని అందులో వచ్చే కాటన్ అంతా కూడా కడుపులేకపోయి అనారోగ్యం పాలవుతున్నారనే ఉద్దేశంతో 50 సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చింది మొదటిసారి చేనేత కార్మికులకి. అదో కమిట్మెంట్తో చేశాం. 85,000 మందికి ఇస్తున్నాం. మొన్నే పెంచాం. 4,000, 6,000 ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈరోజు 35 కోట్లు నెలకి ఇస్తున్నాం. 420 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకొక పక్కన 109 ప్రాథమిక చేనేత సహకార సంఘాలకి క్యాష్ క్రెడిట్ ద్వారా 79 కోట్లు ఇస్తున్నాం. ఇవి కాకుండా స్టాల్ కస్టమర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద 10 కోట్లతో 10 చేనేత క్లస్టర్లని ఆమోదింపజేశాం. హ్యాండ్లూమ్ మార్కెటింగ్ కోసం అసిస్టెన్స్ కార్యక్రమంలో చేనేత కార్మికులు నేరుగా అవకాశాలు కల్పించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఉప్పాడలో ప్రత్యేక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు, మంగళగిరిలో హ్యాండ్లూమ్ పార్క్ ఏర్పాటు కూడా చేస్తున్నాం. నేను ఇక్కడుండే బీసీలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, 45 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు. తెలుగుదేశం పార్టీని ఆదరించారు. మొన్న ఎన్నికల్లో ఎన్డీఏని ఏకపక్షంగా గెలిపించిన ఘనత బీసీలకే దక్కిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కూడా ఇది గుర్తుపెట్టుకున్నాం. ఎన్నికల ముందు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో ఆ రోజు నేను కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
మేము ఆ రోజు మీకు ఒక హామీ ఇచ్చాం, మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, సూపర్ 6 అమలు చేస్తామని, ఇంకో పక్క అభివృద్ధి కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, ఎవరికి ఇబ్బంది లేని పరిపాలన ఇస్తామని హామీ ఇచ్చాను. 2 ఏళ్లయింది. మీ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడే వెంకట్రావు గారి మిత్రుడు ఒక మాట అన్నారు, ఈజ్ వెరీ హ్యాపీ. 25,000 రూపాయలు ఈరోజు ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే 2 పిల్లలుంటే తల్లికి వందనంలో 15 × 2 30,000 రూపాయలు వస్తా ఉంది. ఎక్కడన్నా పోవాలంటే ఆయన దూరంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకప్పుడు ఎప్పుడో ఒకసారి పోయి వచ్చేవాడు. ఇప్పుడు ఏ ఇబ్బంది లేకుండా కుటుంబ సభ్యులు ఫ్రీగా తిరిగే పరిస్థితి వచ్చారు. అదే స్త్రీ శక్తి అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ఇంకో పక్క మీరు చూస్తే ఆడబిడ్డలందరికీ ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఒక వర్గం అని కాదు, అన్ని వర్గాలకు ఇచ్చాం. అందులో ప్రత్యేకంగా వెనుకబడిన వర్గాల్ని స్పెషల్గా చూసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు అన్నదాత సుఖీభవ ఇచ్చాం. మొన్నే మీరు చూశారు డిఎస్సి. మొట్టమొదటిసారిగా నేను ఏదైతే చెప్పానో 16,000 మందికి మొదటి సంతకం పెట్టి ఉద్యోగాలు వచ్చే వరకు ఎన్ని ఇబ్బందులు కలిగించినా అధిగమించి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వానిదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ఈరోజు చాలా మంది పేదవాళ్ళు ఉంటే మత్స్యకారులు ఉన్నారు. 25,000 రూపాయల మత్స్యకారుల సేవలో 1,34,000 మందికి 505 కోట్లు ఇస్తున్నాం. వడ్డర్లకి మైనింగ్ లీజులు ఇస్తున్నాం. గీత కార్మికులకి ఏదైతే మద్యం షాపులో 10% ఇస్తున్నాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సోలార్ రూఫ్ టాప్ పెట్టి శాశ్వతంగా కరెంటు భారం లేకుండా చేయాలని 3 కిలోవాట్లు మీరు పెట్టుకోగలిగితే 98,000 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాం. కేంద్రం నుంచి 78,000, అదనంగా ఇక్కడ 20,000 ఇస్తున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ వెనుకబడిన వర్గాలకు రుణపడి ఉన్నాం. తప్పకుండా మీ రుణం తీర్చుకుంటామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇక్కడ నా ఆలోచన మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, ఏదో ఒక విధంగా మీ ఇంటికి బెనిఫిట్ వస్తా ఉందా లేదా ప్రభుత్వం నుంచి అని అడుగుతున్నాను. వస్తా ఉందంటే చేలు పైకెత్తండి. 100% ఇస్తున్నాం. ఎందుకంటే కడాన ప్రతి ఒక్క ఇంట్లో ఆడబిడ్డలు ఉన్నారు. ఇక్కడ ఆర్థిక వ్యత్యాసాలు లేవు. ఆడబిడ్డ బస్సు ఎక్కితే ఎక్కడికి కావాలన్నా టికెట్ అడగకుండా మిమ్మల్ని తీసుకుపోయే పరిస్థితికి వచ్చాం. అది ఈ ప్రభుత్వం అందరికీ న్యాయం చేశాం. రేపో ఎల్లుండో మళ్ళీ ఒకసారి సంజీవిని హెల్త్ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాం. ఇప్పటికీ దాన్ని రాష్ట్రం అంతా అమలు చేసే పరిస్థితికి వచ్చాం. అందరికీ యూనివర్సల్ గా 2,50,000 రూపాయలు హెల్త్ ఇన్సూరెన్స్ చేసి మీ ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటుంది.